RTI Live News. Ask for right. మధిర మార్కెట్ యార్డ్లో బుధవారం జరిగిన మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బండారు నరసింహరావు అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బండారు నరసింహరావు మాట్లాడుతూ కాపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి రైతులు CCIకి పత్తిని అమ్ముకొని మద్దతు ధర పొందవచ్చునని రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా CCIకి పత్తిని మద్దతు ధరకు ఎలా అమ్ముకోవాలో రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AMC ఉపాధ్యక్షులు ఐలూరి సత్యనారాయణ రెడ్డి, డైరెక్టర్లు అద్దంకి రవి, రమణా నాయక్, షేక్ సన్, తూములూరి రాజా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, నాయకులు కర్ణాటకి రామారావు, నిడమనూరు వంశీ, సిలివేరు బుచ్చిరామయ్య పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. అట్లానే ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ కమిటీ నుంచి ఆహ్వానం ఇచ్చడం జరిగింది. మండల ప్రెసిడెంట్ గారు, వైస్ చైర్మన్ గారు సత్యనారాయణ గారు, అట్లానే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏంటంటే, కాటన్ స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాటన్ పర్చేజింగ్ కోసం CCI వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పుడే CCI కొనుగోలు స్టార్ట్ అయింది. మన మధిరలో కూడా ఈ వారం రోజుల లోపల CCI కొనుగోళ్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ కొనుగోళ్లు స్టార్ట్ చేయడానికి స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు విక్రమార్క గారికి తెలియపరచడం జరిగింది. బహుశా ఈ వారం లోపు, ఆదివారం లోపల సార్ టైం ఇస్తా అన్నారు. సార్ కొద్దిగా బిజీగా ఉండటం వల్ల టైం ఇంకా కరెక్ట్గా ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం వరకు మాకు తెలుస్తుంది, అది కూడా మేము తెలియపరుస్తాం. కొద్ది రోజుల్లోనే ఈ CCI కొనుగోళ్లు ప్రారంభిస్తాం కాబట్టి రైతులు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. పండించిన ప్రతి పంటను కూడా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు ఉంటాయని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి రైతు కూడా కపాస్ కిసాన్ అనే యాప్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని వారి ఉన్న పొలం ఎన్ని క్వింటాలు ఏంటనేది కూడా సుమారుగా దాంట్లో నమోదు చేస్తే స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ఏ రోజు ఏంటనేది వాళ్ళకు డేటు OTP వస్తుంది. ఆ OTP చెప్పి అదే రోజు CCI కొనుగోలు దగ్గరికి తీసుకొస్తే తేమ శాతం 8 నుంచి 12% వరకు ఉండొచ్చు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటే కాటన్ నెంబర్ 1 రకం 8,110 రూపాయలు క్వింటాల్ ధర, అట్లానే సాధారణ రకం అయితే 7,710 రూపాయల ధరగా నిర్ణయించారు. ఎక్కడ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరుగుతాయి. అట్లానే కొనుగోలు జరిగిన తక్షణమే పేమెంట్లు కూడా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన మధిర మార్కెట్ యార్డ్ పరిధిలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలు ఉన్నాయి. ఈ 3 మండలాల్లో సుమారు 1 ఎకరాలు కాటన్ సాగు చేయడం జరిగింది. అట్లానే బోనకల్ మండలంలో 9,800 ఎకరాలు సాగు చేయడం జరిగింది. అట్లానే ఎర్రుపాలెం మండలంలో 6,450 ఎకరాలు కాటన్ సాగు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ఈ 3 మండలాల్లో కూడా కాటన్ ఉంది కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వారి పండించిన పంటలను కొనుగోలు చేసి వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది డబ్బులు. తప్పనిసరిగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు రైతులు వారు బుక్ చేసుకున్న స్లాట్ ఆ రోజు మాత్రమే పత్తి తీసుకురావాలి.
సిసిఐ సెంటర్కి. రైతులు తమ యొక్క స్లాటు అంటే ఒక 2-3 సార్లు చేసుకొని వాళ్ళు మళ్ళీ క్యాన్సిల్ చేయకపోతే పత్తి తీసుకురాకుండా క్యాన్సిల్ చేయకోకుండా ఉంటే మళ్ళీ వాళ్ళ నంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకున్న రోజు సిసిఐకి తీసుకురావాలి. తీసుకురాని ఎడల మధ్యాహ్నం 2 గంటల లోపల క్యాన్సిల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదన్నా తీసుకురావడానికి ఇబ్బంది జరిగింది మళ్ళీ తర్వాత స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కానీ స్లాట్ బుక్ చేసి తీసుకురాకోకుండా క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటే 1-2 సార్లు అటు జరిగితే అది బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. అందుకనే తప్పనిసరిగా ఆ అంశాన్ని మీరు తప్పనిసరిగా రాయండి. అట్లానే పత్తి కాటన్ తేమ శాతం 8-12% వరకు ఉండాలి. ఈ కపాస్ కిసాన్ అప్లికేషన్ ద్వారా తమ స్లాట్లను బుక్ చేసుకునే సమయంలో ఏదైనా లోపాలు జరిగిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఒక 3 ఫోన్ నెంబర్లు ఇస్తాం. ఆ ఫోన్ నెంబర్లకు వాళ్ళు ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. దాని టైం కూడా లేదు. అక్కడ డే టైంలో ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు. అట్లానే నా నంబర్ ఇచ్చినా కూడా నేనైనా వాళ్ళకి అందుబాటులో ఉంటా. ఇప్పటికే రైతులు ఎవరు ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. అట్లానే పత్తితో పాటు ఎక్కువగా మన ప్రాంతంలో ధాన్యం ఉంటుంది కాబట్టి అది కూడా కొద్ది రోజుల్లోనే ధాన్యం వస్తుందని ఆ ధాన్యానికి సంబంధించి కూడా మన 3 మండలాల్లో 42 కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అధికారుల నుంచి ఐకేపీ వాళ్ళు కావచ్చు, అట్లానే పిఎస్సిఎస్ వాళ్ళకి, మెప్మా నుంచి మన మదిరా ఒకటి ఉంది ఒక సెంటర్. ఆ 42 సెంటర్లకు సంబంధించి వాళ్ళకి కూడా ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే ధాన్యం కొనుగోలులో కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా రైతులు పండించిన పంట ప్రతి పంటని వాళ్ళు 16% మ్యాచర్ తగ్గుకోకుండా రైతులు తీసుకొస్తే ధాన్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉండటం కోసం వాళ్ళకి రైతులు పంట కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్యాడీ క్లీనర్స్ కూడా ఒక 51 ప్యాడీ క్లీనర్స్ రెడీగా ఉన్నాయి. అంటే తూర్పాలు పోసుకోవడానికి క్లీనింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో. అట్లానే ఇంకా ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా ఉన్నాయి. అంటే ప్యాడీ క్లీనర్స్తో ధాన్యం రైతులు పోయటానికి ఇబ్బంది అవుతుందని కుప్పకాడికి పోయి ఆ మిషన్ పెడితే ఆటోమేటిక్గా అదే దొడుకుంది ఆటో పోసుకుంటుంది. అట్లానే డ్రైవింగ్ మిషన్ ఒకటి ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. టార్పులైన్ పట్టాలు కూడా 1800 పట్టాలు రెడీగా ఉండేవి. అంటే ఏ సెంటర్లోనైనా వర్షం వచ్చినా కూడా రైతులందరికీ పట్టాలు కూడా మేము సప్లై చేసి ఒక రైతు ధాన్యం కూడా తరగకుండా ఉంచడం కోసం వేయింగ్ మిషన్స్ కానీ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ అంటే ఐకేపీ సెంటర్లకు ఇస్తాం. వాళ్ళ ద్వారా రైతులకు ఇస్తారు. వాళ్ళు లెటర్ రాపించుకొని వాళ్ళకి ఇస్తారు. పంట తడవకోకుండా